మావా నిన్న మనం ఆన్‌లైన్‌లో ఒక చిన్న ఫిషింగ్ రాడ్ అయితే ఆర్డర్ చేసాము. అయితే ఈ ఫిషింగ్ రాడ్‌తో ఈరోజు బీచ్ దగ్గర చేపలు పట్టాలని వెళ్దాం అనుకున్నా. కాకపోతే మన వీడియోస్ డైలీ చూసే చాలామంది ముందు ఈ ఫిషింగ్ రాడ్‌ని ఎలా రెడీ చేసుకోవాలి? దీంతో ఎలా చేపలు పట్టాలని అడిగారు. అందుకని మనం ముందుగా ఈ ఫిషింగ్ రాడ్‌ని అయితే సెట్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. నిజానికి మనం ఆన్‌లైన్‌లో కొన్న ఈ ఫిషింగ్ రాడ్ రేట్ మాత్రం రూ. 680 పడింది. అయితే ఈ ఫిషింగ్ రాడ్ కొన్న తర్వాత అసలుకి మనం కొన్న రేట్‌కి ఫిషింగ్ రాడ్ వర్తో కాదో తెలుసుకుందామని చెప్పి డైరెక్ట్‌గా చేపలు పట్టడానికి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ మీరందరూ అడిగిన ఒక చిన్న డౌట్ వల్ల ఈ రోజు ఈ ఫిషింగ్ రాడ్‌ని కంప్లీట్‌గా చెక్ చేసుకొని ఆ తర్వాత సముద్రం దగ్గరికి వెళ్దామని ఈ ఫిషింగ్ రాడ్‌ని కంప్లీట్‌గా రెడీ చేయడం మొదలుపెట్టా. ఇక ముందుగా ఈ ఫిషింగ్ రాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫిషింగ్ రాడ్ మధ్యలో ఉన్న అన్ని హోల్స్ ఒకే లైన్ లో ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఈ ఫిషింగ్ రాడ్ కి మనం ఆర్డర్ చేస్తున్న వస్తువుల్లో టంగోస్ తీగ స్టోర్ చేస్తున్న ఇలాంటి రీల్ ఒకదాన్ని తీసుకొని ఈ ఫిషింగ్ రాడ్ చివరి భాగా నుండి ఈ రెండు స్టీల్ ప్లేట్స్ మధ్య మనం తీసుకున్న ఈ రీల్ ని కొంచెం గట్టిగా కదలకుండా బిగించుకోవాలి. ఇలా బిగించుకున్న తర్వాత ఈ రీల్ మధ్యలో ఉన్న టంగోస్ తీగను తీసుకొని ఈ ఫిషింగ్ రాడ్ మధ్యలో ఉన్న అన్ని హోల్స్ లో నుంచి ఒకదాని తర్వాత ఒకటి దూర్చుకుంటూ కొంచెం జాగ్రత్తగా పై వరకు వచ్చేలా తీసుకోవాలి. ఇలా పై వరకు తీసుకున్న ఈ టంగోస్ తీగను ఒక 2 అడుగుల వరకు గ్యాప్ ఇచ్చి మధ్యలో ఇలాంటి బల్బు లాంటి ప్లాస్టిక్ ఐటమ్ ను కట్టుకొని ఈ టంగోస్ చివరన మాత్రం చేపలు పట్టే గేలాంబులని కొంచెం గట్టిగా కట్టుకోవాలి. అయితే మొత్తానికి ఈ ఫిషింగ్ రాడ్ ని కంప్లీట్ గా రెడీ చేసుకున్నాం. మనం కొన్న రేటు కూడా ఈ ఫిషింగ్ రాడ్ కొంచెం మంచిగానే అనిపించింది. కానీ ఈ ఫిషింగ్ రాడ్ తో పాటు చేపలకి ఎరగా వేయడానికి ఇచ్చిన ఈ రబ్బర్ రొయ్యల మీద మాత్రం అస్సలు నమ్మకం కలగలేదు. అందుకని వీటి మీద నమ్మకం పెట్టుకొని సముద్రం దగ్గర చేపలు పట్టడానికి వెళ్తే అక్కడ గాని వీటికి చేపలు పడకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక అంత దూరం వెళ్లి అనవసరంగా ఇబ్బంది పడడం కంటే ఒకేసారి ఇంటి దగ్గరే చెక్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పి పక్కనే ఉన్న చెరువు దగ్గర ఈ ఫిషింగ్ రాడ్ తో చేపలు పట్టడం మొదలుపెట్టా. నిజానికి ఈ ఫిషింగ్ రాడ్ తో మంచి చేపలు పట్టాలంటే ఇందులో ఉన్న వస్తువులన్నీ మార్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న వస్తువులన్నీ చిన్న చేపలు పట్టడానికి చాలా వీలుగా ఉంది. ఇక ఈ రబ్బర్ రొయ్యలతో దాదాపు ఒక 10 నిమిషాల్లోనే ఒక 4-5 చేపల వరకు పట్టా. మనం వచ్చింది ట్రైల్ వేయడానికి కాబట్టి మనం ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. అందుకని ఈ పట్టిన చేపలు కూడా ఈ చెరువులోనే వదిలేసా. ఇక మొత్తానికి మనం కొన్న రేటుకి ఫిషింగ్ రాడ్ చాలా వరకు మంచిగానే పనిచేసింది. మనం ఈసారి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఇందులో ఉన్న వస్తువులన్నీ మార్చుకొని మంచిగా ప్లాన్ చేసుకొని బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక ఫైనల్ గా మనం ఆన్లైన్ లో ఈ ఫిషింగ్ రాడ్ కొన్న రేటుకి ఇది వర్తో కాదో ఒక కామెంట్ చేయండి మమ్మా.